ఒకప్పుడు కమ్యూనిస్టులు కరెంటు ఉద్యమం చేశారు. వరుసగా 2 సార్లు గెలిచినటువంటి తెలుగుదేశం దెబ్బతినడానికి కారణమైంది కరెంటు ఉద్యమం. ఆ కరెంటు ఉద్యమ ఫలాన్ని అనుభవించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ప్రజా వ్యతిరేకత సృష్టించింది కమ్యూనిస్టులు, అధికారంలోకి వచ్చింది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ. అలాగే ఆ మధ్యన ఏదైతే ఏకంగా 23 సీట్లతో 51% ఓట్లతో అధికారంలోకి వచ్చినట్టు జగన్ని గద్దెదించడానికి భయపడిపోతూ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్నప్పుడు, వణికిపోతా బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు, చివరికి ఎన్నికల్లో మేము పోటీ చేయలేమని స్థానిక ఎన్నికల్లో తెగేసి చెప్తే బాయ్కాట్ చేయాల్సిన పరిస్థితి ఎంపీటీ జెడ్పీటీసీలకు వచ్చినప్పుడు పాదయాత్ర అన్నటువంటి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఎంచుకుని లోకేష్ రోడ్డు మీదకి రావడం వల్లనే ఒక ఊపు వచ్చింది, ఒక ఉత్తేజం వచ్చింది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆగకుండా ముందుకు సాగడం వల్లనే కార్యకర్తల చైతన్యం వచ్చింది. లోకేష్ని ఆపేందుకు జగన్ చేసిన ప్రతి ప్రయత్నం తెలుగుదేశం కార్యకర్తను రెచ్చగొట్టింది, కసిరేపింది. ప్రతి కార్యకర్త తోడు నిలబడ్డాడు. చివరికి లోకేష్ పాదయాత్రని ఆపడం కోసం ఎదురు ఉద్యమాలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది జనంలోకి వెళ్ళింది. చంద్రబాబు అరెస్టు ద్వారా లోకేష్ పాదయాత్రను ఆపించాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది కూడా జనంలోకి వెళ్ళింది. అంటే లోకేష్ అంతటి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు రాజకీయాన్ని. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు? ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు, ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అట్లాగే అనేకం. కానీ సోషల్ మీడియాలో లోకేష్కి వ్యతిరేకంగా పోస్టులు బయట వాళ్ళు పెట్టట్లా, భయపడుతున్నారు వైసీపీ వాడు పెట్టడానికి. సొంత వాళ్లే పెడుతున్నారు. ఏమని? ఇసుకలో మేము అడిగితే ఓ లారీ ఇసుక కూడా దొరకట్లేదు, మధ్యలో మనోళ్ళే ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తలకు అండగా నిలబడతానన్నారు, నిలబడట్లేదు. ఇట్లాగా వాస్తవం కార్యకర్తలకు ఆయన అండగా నిలబడుతున్నాడు. వీళ్ళ కోపం ఏంటయ్యా అంటే, వీళ్ళు కోరుకున్నట్టుగా వైసీపీ వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టేసి, అవసరమైతే కొట్టేసి, చటాకోలతో కొట్టేసేసి, ఉరేసేసి, కాల్చిపడేసి చేసేయాలి. అట్లా చేస్తే ఏం జరుగుతుంది? భవిష్యత్తులో రేపు పొద్దున వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు మనల్ని అదే చేస్తారు. అది లోకేష్కి తెలుసు. అంత పరిజ్ఞానం లేనోడు కాదు, సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నాడు. ఐపీఎస్ల మీద కేసు ఎప్పుడైనా జరిగిందా? ఐపీఎస్ల అరెస్టుల దాకా రంగం ఎప్పుడైనా సిద్ధమైందా? ఐపీఎస్ల అరెస్టులు ఎప్పుడైనా జరిగినాయా? ఒకప్పుడు సిబిఐలు ఈడీలు చేసి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఇలాంటి స్థాయి దాకా నిశ్శబ్దంగా చేసుకెళ్తున్నాడు లోకేష్. కానీ ఇంకా కాదు, అర్జెంటుగా కత్తి తీసుకుని కనబడ్డోళ్ళందరినీ నరికేయంటే లోకేష్ను ఒక క్రిమినల్ యాక్టివిటీ కిందకి తీసుకెళ్దామా? లోకేష్ ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్ని తీసుకెళ్తున్నాడు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ముద్రని చెరిపే ప్రయత్నం చేస్తున్నాడు. తన ముద్ర వేసుకోవట్లా, అడ్మినిస్ట్రేషన్ బాగుపడిందనే ముద్ర కావాలనుకుంటున్నాడు. అరాచకం నుంచి సక్సెస్ వైపుకి తీసుకెళ్ళానన్నటువంటి ముద్ర కావాలని కోరుకుంటున్నాడు. అది గుర్తించాల్సినటువంటి అంశం. లోకేష్ కూడా తేల్చుకోవాల్సింది ఏంటంటే, తనకి సంబంధించి ప్రచారం విషయంలో వీక్గా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. కొన్ని సర్ప్రైజ్ యాక్టివిటీస్, ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీసు లేదా ఆకస్మిక తనిఖీలు, అధికార యంత్రాంగంలో లూప్ హోల్స్ సరిచేసేటటువంటి పని స్వయంగా తను టేకప్ చేయాలి. ఆకస్మిక తనిఖీలు లాంటివి చేయాలి. అట్లాగే ఏ వ్యవహారాల్లో తేడాని తనే పసిగట్టి బయట పెట్టాలి. ఇట్లాంటి వాటి ద్వారా అడ్మినిస్ట్రీరియల్గా కూడా లోకేష్ పవర్ఫుల్ అన్నటువంటి విషయం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది.